హాయ్ అండి. సూపర్గా ఈరోజు హెల్దీ రెసిపీ, హెల్దీ రోటీ చాలా చాలా మంచిది. నేను చేసిన ప్రకారం చేసి చూడండి. ముందుగా కావాల్సిన పచ్చిమిర్చి చిన్న 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 ముక్కలుగా కట్ చేసి అది కూడా పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఇట్లా లైన్గా అన్నీ ఒక్కొక్కటిగా కట్ చేసి రెడీ చేసి పెట్టేసేయాలి. ఉల్లి కూడా తీసుకున్నాను. తెల్లగడ్డ కూడా 2 తెల్లగడ్డ తీసుకుని అది కూడా ముక్కలుగా చిన్నదిగా బాగా కట్ చేసుకోవాలన్నమాట. బాగా కట్ చేసి ఇది కూడా పక్కన పెట్టేస్తున్నా. ఆ తర్వాత మునగాకు, దీనికి మెయిన్ ఇంపార్టెంట్ మునగాకు రోటీ అన్నమాట. మునగాకు రోటీ చేస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యం చాలా మంచిది. ఇది కూడా కొద్దిగా తీసుకొని మనకు ఎంత కావాలో అంత, ఎక్కువ తక్కువ మునగాకులో ఏం లేదు, ఎక్కువ వేసుకున్నా మంచిదే. అది కూడా కట్ చేసేసిన ఉప్పు, కావాల్సినమైన ఉప్పు. మనం పిండి ఎంత తీసుకున్నామో గోధుమ పిండియే, దానిలో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఇదన్నీ ముందుగా కలిపేయాలి. ఆయిల్ ముందుగా మనం కలిపేయాలి. ఆ తర్వాత నేను కట్ చేసి పెట్టినాం కదా, ఇదన్నీ కలిపేయాలన్నమాట. బాగా మంచిగా కలిపేయాలి. బాగా కలిపి అట్లా మనం ముద్దలాగా పట్టుకుంటే చేతికి అట్లా రావాలి. ఆ తర్వాత పాలు వేసేయాలి. పాలు వేసి మనకు చూసుకుంటూ పాలు వేసి కలపాలి. ఒకేసారి పాలు వేయకుండా చూసుకుంటున్నా. నీళ్ళు వేయొద్దులండి. నీళ్ళు కంటే పాలు వేసి కలిపి సూపర్గా వస్తుంది, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారన్నమాట. తప్పకుండా ఇట్లా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది బాగా మంచిగా కలపాలి. సేమ్ మనం మామూలు చపాతీ పిండి ఎట్లా కలుపుతామో ఆ విధంగానే అండి ఇది కూడా కలిపేది. ఈ విధంగా కలిపి ఇది కూడా ఒక 10-15 నిమిషం 20 నిమిషం అట్లా పక్కన పెట్టేసాలి. బాగా నానుతాయి, అప్పుడు బాగా మెత్తగా ఉంటుందన్నమాట. ఈ విధంగా చేసేసి నేను 1 నిమిషం పక్కన పెట్టేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా మంచిది, ఆరోగ్యం చాలా మంచిది కదా మునగాకు. డాక్టర్ కూడా ఖచ్చితంగా షుగర్ పేషెంట్ కానీ, మామూలుగా పిల్లలు కానీ, మన పెద్దవాళ్ళు కానీ అందరికీ చాలా మంచిదే. ఇది ఖచ్చితంగా తీసుకోవాలి, తినాల్సిందే అండి. ఆ తర్వాత మనం చపాతీ పిండిలాగా రోల్ చేసుకోవాలి. ఇది చపాతీ పిండి మనం ఎట్లా మనం కట్టతట్లా రుద్దుకుంటామో సేమ్ అట్లే అదే ప్రకారం పెద్ద రొట్టిగా చేసాలన్నమాట. ఇట్లా నేను పెద్ద రొట్టిగా చేస్తాను చూడండి. ఆ తర్వాత నేను రౌండ్గా కట్ చేసుకుంటాను. నేను కావాలంటే మనం పూరి పిండిలాగా కూడా చిన్న చిన్న రోల్ లాగా చేసుకొని అట్లా కూడా మనం చేసుకోవచ్చు. కానీ నేను ఇట్లా ఒక పెద్ద టాకను తీసుకొని నేను దాంట్లో కట్ చేసుకుంటాను. ఎందుకంటే షేప్ అనేది చాలా బాగుంటుంది అనమాట చూసేసానికి. లేదు అట్లా అవసరం లేదంటే మనం చపాతీ లాగా కూడా అట్లా కూడా మనం కాల్చుకోవచ్చు. ఏమిటంటే నేను ఇట్లా చూసేసానికి వెరైటీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి నేను ఇట్లా ట్రై చేసినాను. చాలా సూపర్గా ఉంటుందండి. పిల్లలు కూడా అడుగుతారు ఏంటి మాది అని అడుగుతారు. చాలా వెరైటీగా ఉంటుంది చూసానికి వాళ్ళకు. అందుకనేసి ఈ విధంగా చేసినాను. అన్నీ నేను ఇట్లా చేసి పక్కన పెట్టేసేయాలన్నమాట. ఆ తర్వాత నేను చూపిస్తాను చూడండి నెక్స్ట్ ఏం ప్రాసెస్ని చేసేసిన. అంతా మొత్తం ఇట్లే రౌండ్గా నేను కట్ చేసి వేసేసిన. మళ్ళీ ఇంకొక ముద్ద ఉండింది కదా, అది కూడా ఇట్లా సేమ్ ప్రాసెసే. ఇదే కూడా అట్లే కట్ చేసుకోవాలి. చూడండి నేను చూపించినట్టే చేసి చూడండి, సూపర్గా వస్తుందండి, చాలా బాగుంటుంది. కానీ కాకపోతే మనం చపాతీలాగా పలసగా పిండి ఉండకూడదు. పిండి వచ్చి బాగా కొద్దిగా మందంగా ఉండాలి, అప్పుడే ఇది బాగుంటుంది అనమాట. మనం బాగా ఒకవేళ మనం పలసగా ఉండింది అనుకోండి, అది చపాతీకిలా రాదు, అది వచ్చి పప్పడిలాగా అయిపోతుంది అన్నమాట. అందుకనేసి కొద్దిగా లావుగా మందంగానే చూసుకోండి. ఆ తర్వాత పొయ్యి వెలిగించి నేను ఒక కడాయి పెట్టినాను, అదే తవ్వ పెట్టినా. దానిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆ తర్వాత సేమ్ మనం చపాతీ ఎట్లా మనం కాల్చుకుంటామో సేమ్ ఆ ప్రకారమే కాల్చుకోవాలి. చూసారా, ఇట్లా పెట్టి లో ఫ్లేమ్లో ఉండాలండి. ఒకేసారి మంట ఎక్కువ పెట్టొద్దు, ఎందుకంటే రోటీ వచ్చి లావుగా ఉంది కదా, అదే మందంగా ఉంది కదా. అందుకనేసి కొద్దిగా స్లో చేసుకొని దానిపైన కప్పేయాలి. ఒక మూత, ఒక టాకన్ ఒకటి పెట్టేసేయండి. పెట్టేసి కప్పేస్తే నిదానంగా బాగా ఫ్రై అవుతాం, అదే ఎర్రగా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి ఈ విధంగా కాల్చుకోవాలి. చూడండి ఇంత బాగా వచ్చింది కదా. ఇట్లా ఆ పక్క ఈ పక్క 2 పక్క అట్లా తిప్పేసేయాలన్నమాట. తిప్పేసి ఆ పక్క ఈ పక్క బాగా ఎర్రగా వచ్చిందాక కాల్ చేయాలి. సేమ్ మాడనీయకుండా కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేయించుకుంటే సరిపోతుంది, ఫ్రై చేసుకుంటే. ఇప్పుడు నేను తీసేస్తాను చూడండి. మధ్యలో నేను కొద్దిగా ఆయిల్ కూడా వేసానండి, ఆ వీడియో కొద్దిగా మిస్ అయిపోయింది. నేను దాని పైనుంచి కొద్దిగా లైట్గా చల్లినాను. అవసరం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే మనకు అవసరం లేదంటే అవసరం లేదు. ఇంతేనండి, అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసేయండి. ఎట్లా వచ్చిందనేసి కూడా కమెంట్ చేసి చెప్పండి. ఎట్లా ఉందండి రోటీ చూసానికి కూడా సూపర్గా ఉంది కదా, చాలా బాగుంటుంది, చాలా ఆరోగ్యం చాలా మంచిది. మళ్ళీ ఇంకొక కొత్త వీడియో తీసుకొస్తాను, అంతవరకు వాచ్ చేయండి.